హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది, టాస్ గెలిచి లక్నోని 203కి రిస్ట్రిక్ట్ చేసింది. కానీ అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఓవర్స్ వల్ల 203 దాకా వచ్చింది. లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది స్కోర్ 170. అయితే సెకండ్ బ్యాటింగ్కి వచ్చిన ముంబై ఇండియన్స్ ఫస్ట్లో పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఫస్ట్లో జాక్స్ అనే అతను అవుట్ అయిపోయాడు. తర్వాత లెనంటన్ అతను అవుట్ అయ్యాడు. సో వాళ్ళిద్దరు తొందరగా అవుట్ అయ్యేటప్పటికి మ్యాచ్ మీద ప్రెజర్ ఎక్కువబడి మ్యాచ్ చేతిలోంచి వెళ్ళిపోద్దేమో అని టెన్షన్ పడ్డాము. కానీ మధ్యలో వచ్చిన నమన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు ఫస్ట్ 10 ఓవర్స్లో. మామూలుగా కాదు, నమన్ అతను ఒక ఓవర్లో 24 రన్స్ కొట్టి మ్యాచ్ను ఒకటేసారి ఫామ్లోకి తెచ్చాడు. అది థర్డ్ ఓవర్లో కొట్టి మ్యాచ్ను ఒకటేసారి బ్యాక్ తెచ్చాడు. లేకపోతే చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. మ్యాచ్ ముంబై చేతిలోంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్ నుంచి ముంబై చేతిలోకి మళ్ళీ తీసుకొచ్చి ఇంకా హోప్స్ క్రియేట్ చేసింది నమ్మన్ అతను. తర్వాత సూర్యకుమార్ యాదవ్ పర్లేదు బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే ఇప్పుడు ఈ మ్యాచ్కి చాలా ఇంపార్టెంట్. లేకపోతే మ్యాచ్ చాలా టిపికల్ సిచ్యువేషన్లో ఉండేది. నిన్న సన్ రైజర్స్కి జరిగినట్టే ఈరోజు ముంబై ఇండియన్స్కి జరిగేది. దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు సూర్యకుమార్ యాదవ్, నమన్ అనే అతను మామూలుగా ఆడట్లేదు. 50 రన్స్ పూర్తి చేశాడు. ఆ రేంజ్ కొట్టాడు. ఎందుకంటే మధ్యలో వేసేటప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ ఓవర్స్ని క్రియేట్ చేశాడు. అసలు ఎట్లా అంటే ఏం చెప్దాం, కొన్ని దగ్గర మనకు టఫ్ ఓవర్స్ వస్తాయి కదా, ఆ టఫ్ ఓవర్స్ని కూడా ఓవర్కమ్ చేసి మ్యాచ్ని కొంచెం ఎక్స్పెన్సివ్గా వాళ్ళ బౌలర్స్కి ఎక్స్పెన్సివ్ ఓవర్గా కన్వర్ట్ చేయడంతో గ్రేట్గా ఇంపాక్ట్ చూపించారు నమన్ అతను. అయితే 8th ఓవర్లో నమన్ అవుట్ అయ్యాడు. 46 రన్స్ దగ్గర 47 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను చూసుకోలేదు. అయితే 46 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు నమన్ అని అతను. తర్వాత తిలక్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు మ్యాచ్లోకి. సో వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఎంతవరకు క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మీదనే ఇంకా మ్యాచ్ డిపెండ్ అయ్యి ఉంది. నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ ఎవరైనా స్కోర్ చేయగలిగితేనే నెక్స్ట్ ఇన్నింగ్స్ ప్రొలాంగ్ అవుతుంది. లేకపోతే చేతులు ఎట్టే సిచ్యువేషన్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అయినా తిలక్ వర్మ అయినా ఒక 60 to 70 రన్స్ స్కోర్ చేయగలిగితే మ్యాచ్ను వాళ్ళు రీగెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నమన్ను మ్యాచ్ను ఒక సిచ్యువేషన్కి తెచ్చి పెట్టాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఫర్దర్ నెక్స్ట్ విన్నింగ్ సిచ్యువేషన్కి తీసుకెళ్లాలంటే వీళ్ళ బ్యాటింగ్, వీళ్ళ టాలెంట్ బట్టి ఉంటుంది. నమన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అయినా సరే, తిలక్ వర్మ అయినా సరే ఒక ఓవర్ మొత్తం స్కోర్కు ఏం చేయలేక నిదానంగా ఆడుతున్నారు. ఎవరు బౌలింగ్ అంటే అనే బౌలింగ్లో వీళ్ళు పెద్ద స్కోర్ ఏం చేయట్లేదు. ఈ బౌలింగ్ వేసిన ఎలా ఉంటే మనకు సునీల్ నారాయణ వస్తాడు చూడు, దాపెట్టుకుని వచ్చి బౌల్ వేస్తాడు చూడు, అలా వేస్తున్నాడు. ఈ దాపట్టుకి వేసుకునే బౌలింగ్ ఫ్యాంటసీ ఏంద్రా మీ అందరికీ? ప్రతి ఓడు ఒకరిని చూసి ఒకటి తయారయ్యాడు. బాల్ సరిగ్గా బౌలింగ్ వేయడం రాకుండా దాపెట్టుకొని వస్తారు. ఏందో ఇలా కథలు అర్థం కాదు. బాల్ దాపెట్టుకొని వేసేది ఎందుకు? అయితే తిలక్ వర్మ నేను ఏమనుకున్నానంటే కొంచెం ఇంపాక్ట్ ఫాస్ట్గా క్రియేట్ చేస్తాడు అనుకున్నాను. కానీ స్లోగా మ్యాచ్ని పిక్ చేయడానికి ట్రై చేస్తాడు. వెంటనే నమన్ అవుట్ అయిన తర్వాత వికెట్లు కోల్పోకుండా స్కోర్ని పెంచుకునే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డిఫెన్సివ్ ఉండకపోతే మళ్ళీ ఇంకొక వికెట్లు పడితే మళ్ళీ డీప్ ట్రబుల్. ఎందుకంటే వికెట్లు పడిపోయినంటే మళ్ళీ కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్స్ ఎవరు గ్రీస్లో నిలబడుకోకపోతే మ్యాచ్ ఇబ్బంది అవుతుంది. సో ఆ కొత్తగా బ్యాట్స్మెన్స్ రానికన్నా వీళ్ళు స్కోర్ బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆ ప్రాసెస్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ఎందుకంటే రన్ రేట్ పెరుగుతుంది, రిక్వైర్ రన్ రేట్ పెరుగుతున్న ప్రాసెస్లో సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఛార్జ్ అయినట్టు కనపడ్డాడు. అయితే ఛార్జ్ అయ్యి బదోని బౌలింగ్లో 9.2 బాల్లో 6 కొట్టాడు. ఆ 6 కాదు 4 కొట్టాడు. సో అది మనకు మ్యాచ్ కొంచెం హెల్ప్ అవుతున్నట్టే ఉంది. సో వీళ్ళు రన్ రేట్ పెంచుదామని చూస్తున్నారు. సో ఫర్దర్గా మ్యాచ్ ఎంతవరకు గ్రో అవుతుంది అనేది కూడా మనకు కనపడాలి కదా. ఇప్పుడు దాకా ఏంటంటే కరెంట్ రన్ రేట్ ఏమో 10 ఉంది, రిక్వైర్ రన్ రేట్ ఏమో 10.38 ఉంది. సో ఏంటంటే రన్ రేటు, రిక్వైర్ రన్ రేట్ రెండు ఈక్వల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్కి వచ్చిన ట్రబుల్ ఏం లేదు, వాళ్ళు సేఫ్ పొజిషన్లో ఉన్నారు. ఫర్దర్గా వాళ్ళు సేఫ్ పొజిషన్ నుంచి బయటికి కొంచెం రిస్క్ తీసుకోగలిగితే స్కోర్ తొందరగా ఫినిష్ చేస్తారు. వాళ్ళు రన్ రేట్ పెంచుకొని వాళ్ళు పాయింట్స్ టేబుల్లో కొంచెం ముందుకు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. ఎందుకంటే రిక్వైర్ రన్ రేట్ పెంచుకోవడం చాలా అవసరం. ప్రతి టీం సాలిడ్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో ముందుకు వెళ్తున్నారు. సో వీళ్ళు కూడా అదే ప్రాసెస్ ప్రొలాంగ్ చేసుకుంటే బాగుంటుంది. ఏదో ఒక సన్ రైజర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ గెలవాలని చూస్తున్నారు. కానీ అదే వాళ్ళు రన్ రేట్ పెంచుకోవాలి, లేకపోతే కష్టంగానే ఉంటుంది కదా ప్రతి మ్యాచ్కి. ఓవరాల్గా 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి 101 for 3
ముంబై ఇండియన్స్. నేనేం చెప్పాను ప్రీవియస్ మ్యాచ్లో, ముంబై ఇండియన్స్ 10 ఓవర్స్లో 100 రన్స్ స్కోర్ చేయగలిగితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు 100 రన్స్ స్కోర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ 3 వికెట్స్ పడ్డాయి. వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా మిగిలిన 10 to 15 ఓవర్స్లో, అదే మిగిలిన 10 ఓవర్స్లో వాళ్ళు ఎన్ని వికెట్లు కోల్పోతారు. నెక్స్ట్ 5 to 6 ఓవర్స్ తర్వాత లాస్ట్ ఎండింగ్ దాకా ఎన్ని ఓవర్స్ దాకా మ్యాచ్ తీసుకెళ్ళి మ్యాచ్ ఫినిష్ చేస్తారు. మంచి ఫినిషర్ ఎవరు, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ లేకపోతే తిలక్ వర్మ, నెక్స్ట్ వచ్చే హార్దిక్ పాండ్యానా, తర్వాత వచ్చే వాళ్ళ ఎవరు అనేది మనకి ఇప్పుడు ఇంకొక 5 to 6 అవర్స్లో తెలియబోతుంది. సో దాన్ని బట్టి మనం మ్యాచ్ ఫిక్స్ అవుతాము ఎవరు గెలుస్తారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే 48% ముంబై ఇండియన్స్కి ఉంది, 52% ఇదేంది లక్నో సూపర్ జైంట్స్కి ఉంది మ్యాచ్ గెలిచే ఆపర్చునిటీ. ఈ గెలిచే ఆపర్చునిటీ వీళ్ళు ఎలా కన్వర్ట్ చేసుకుంటారు ముంబై ఇండియన్స్, లేకపోతే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ చేతిలోంచి లాక్కొని మ్యాచ్ గెలుస్తుందా. ఎందుకంటే చేజింగ్ అనేది కొంచెం టిపికల్ సిచ్యువేషన్. ఇప్పుడు చూస్తున్న ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ ఈజీగా చేజ్ చేసి మ్యాచ్ గెలుస్తుందనే కనపడుతుంది. ఎందుకంటే ఆ రేంజ్ బ్యాటింగ్ ఉంది. ఇంకా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇంక 2-3 బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి స్కోర్ చేసి వాళ్ళు గెలవగలుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.